బంగారం. బంగారం పేరెత్తితేనే ఇప్పుడు అందరూ భయపడే స్థితికి ఉంది. ఎందుకు అంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి అలాంటి బంగారం అన్ని రాష్ట్రాల బంగారాలు, ఆభరణాలు ఒకే చోట మనం చూడాలి అనుకుంటే వచ్చేసేయండి తాజ్ కృష్ణకి. ఎందుకంటే ఇక్కడ జ్యువెలరీ వరల్డ్ ప్రీమియం జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశారు ఇక్కడ వాళ్ళు. సో మనకి మరి లోపల ఏ ఏ రాష్ట్రాల వాళ్ళున్నారు, ఎలాంటి ఆభరణాలున్నాయి, ఇంకా వీళ్ళు డైమండ్ కూడా ఉన్నాయి, ఇంకా స్టోన్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో. జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ ఆభరణాల పరిశ్రమలో తయారీదారులు, డిజైనర్లు మరియు కొనుగోలుదారులను ఒకే చోట చేర్చే ప్రముఖ వాణిజ్య ప్రదర్శనని చెప్పాలి. ఈ ప్రదర్శనలో గోల్డ్, డైమండ్, పోల్కి, టెంపుల్ జ్యువెలరీ వంటి పలు రకాల ఆభరణాలు మనకి అందుబాటులో ఉంటాయి. జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ బంగారపు కాంతులతో మెరిసే కళాత్మకతతో నిండిన ఒక ప్రత్యేక ప్రపంచమని చెప్పాలి. గోల్డ్, డైమండ్, పోల్కి, టెంపుల్ జ్యువెలరీ ఇలా అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం ప్రదర్శన కాదు, ఇది కళ, సాంప్రదాయం, సృజనాత్మకత కలిసిన ఆభరణాల కలబోతని చెప్పాలి. బంగారు హాల్స్లోకి అడుగు పెడితే ప్రతి స్టాల్ వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి ఆభరణం వెనుక ఉన్న కళాకారుడి చేతివృత్తి మన మనసుల్ని తాకుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ బ్రాండ్లు తమ ప్రతిభను ఇక్కడ ప్రదర్శిస్తారు. చిన్న తయారీదారుల నుండి పెద్ద కంపెనీల వరకు ప్రతి ఒక్కరూ తమ సృజనాత్మకతని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక ఆభరణాల విషయానికి వస్తే సాంప్రదాయ హారాలు, ఆధునిక నెక్లెస్లు మన మనసుల్ని ఆకర్షిస్తాయి. ఇక డైమండ్ జ్యువెలరీలో ప్రత్యేకతలే వేరు అని చెప్పాలి. చిన్న ముక్కు పొడుకు దగ్గర నుంచి పెద్ద పెద్ద హారాల వరకు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి వజ్రాల ఆభరణాలు. ఇక పోల్కి జ్యువెలరీలో రాజసమైన లుక్ కనిపిస్తుంది. టెంపుల్ జ్యువెలరీలో దైవస్మరణం కలిగించే పవిత్రత ఉంటుంది. ప్రతి డిజైన్ వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి ఆభరణం వెనుక ఒక భావన ఉంటుంది. ఆభరణాల తయారీకి సంబంధించిన లేజర్ కట్టింగ్, 3D ప్రింటింగ్, స్టోన్ సెట్టింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సాంప్రదాయ కళ, ఆధునిక శైలి కలయికతో ప్రతి ఆభరణం ఓ కళాఖండంలా కనిపిస్తూ ఉంటుంది. సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీకి ప్రత్యేక విభాగం కూడా ఉంటుంది. పల్లెల్లో పుట్టిన కళ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరుస్తోంది. ప్రతి పీసులో భక్తి, భావన, బంగారం కలిసి ఉన్నాయి. మహిళల కోసం, పురుషుల కోసం, పిల్లల కోసం ఇలా ప్రతి వయసు వారికి సరిపోయే ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. జెంట్స్ బ్రాస్లెట్స్, రింగ్స్, చిన్నారుల కోసం క్యూట్ లైట్ వెయిట్ డిజైన్లు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. బ్రైడల్ కలెక్షన్ గురించి మనం మాటల్లో చెప్పలేం. పెళ్లిళ్లలో మెరిసే హారాలు, చోకర్స్, కుండనాలు ఒకసారి చూస్తే వావ్ అనాల్సిందే. ఇది కేవలం ఎగ్జిబిషన్ కాదు, ఆభరణాల ఉత్సవం. ఆభరణం అంటే కేవలం అలంకారం కాదు, అది ఒక భావోద్వేగం. ప్రతి ఆభరణం వెనుక ఉన్న కష్టం, కృషి, కళాకారుడి హృదయం తాకుతూ ఉంటుంది. జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ భారత ఆభరణాల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు వస్తారు. ఫ్యాషన్ ప్రియులు, సెలబ్రిటీలు, కుటుంబాలు అందరూ ఈ మెరుపుల ప్రపంచంలోకి అడుగు పెడతారు. ప్రతి మూలలో బంగారం మెరుపులు, ప్రతి హాల్లో వెండి చిరునవ్వులు కనిపిస్తాయి. ఈ ప్రదర్శన ఒక జ్యువెలరీ ప్యారడైజ్ లా అనిపిస్తుంది. ఇక్కడ బంగారం మాత్రమే కాదు, కళలు మెరుస్తాయి, ఆశలు చిగురిస్తాయి. ప్రతి మెరుపు ఒక జ్ఞాపకం అవుతుంది. ప్రతి ఆభరణం మన మనసులో నిలిచిపోతుంది. ఇది కళ, వ్యాపారం, సృజనాత్మకత కలిసిన ఒక ప్రత్యేక ఉత్సవం అనే చెప్పాలి. జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ మీకు అందం, ఆభరణం, అనుభవం అందించే మహోత్సవం. బంగారం మెరిసే ఈ ప్రపంచంలోకి మీరు కూడా అడుగు పెట్టండి. ఇది నెల్లూరు వారి జ్యువెలరీ షాప్ అండి. మరి ఇప్పుడున్న ప్రస్తుత ధరలు బట్టి అసలు ఎట్లా ఉన్నాయి, డిజైన్స్ ఎట్లా ఉన్నాయి, వీళ్ళ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సార్ మీ పేరు?
అవే విక్రమ్ అండి. విక్రమ్ గారు చెప్పండి, ఎట్లా నడుస్తుంది అసలు గోల్డ్ బిజినెస్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో? లేదు, బాగుందండి. ఇంకా ముందు మీద కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. రేట్స్ పెరిగినా కూడా ఏంటంటే కస్టమర్స్ ఎవరు కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్లో. ఇప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి 18 క్యారెట్ జ్యువెలరీ, ఇది 18 ఇది 18 క్యారెట్, ఓకే. ఇది 18 క్యారెట్ జ్యువెలరీ తీసుకొచ్చాము, ప్రైస్ తగ్గుతుందని. ఇది వచ్చేసి లైట్ వెయిట్లో కాన్సెప్ట్, యాంటిక్ మోడల్స్. యాంటిక్ మోడల్స్ అండి, లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి. లైట్ వెయిట్ ఒకసారి నేను చూడొచ్చు. అంటే ఇది 22 ఇది 916 లో లైట్ వెయిట్. ఓకే, నిజంగా చాలా లైట్ వెయిట్ లో ఉందండి ఇది. అంటే ఇవి ఏంటంటే శారీస్ పై కానీ డ్రెస్సెస్ మీద కానీ దేనికైనా చాలా బాగుంటుంది, ఫ్యాన్సీగా కూడా. ఎందుకంటే మనకి ఇవన్నీ స్టోన్స్ లాగా వచ్చినాయి కాబట్టి ఫ్యాన్సీగా కూడా యూజ్ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది, సో ఎవరైనా ఇది తీసుకోవచ్చు. అట్లాగే 18 క్యారెట్స్ గురించి ఏంటండి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది? 18 క్యారెట్స్ అప్రాక్స్గా మీకు 1500 to 2000 రూపీస్ పర్ గ్రామ్ తగ్గిపోతుంది మేడం. 22తో పోలిస్తే ఇప్పుడు 11,200 ఉంది మేడం ఈరోజు. సో ఇది వచ్చేసి మనకి 9,200కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 9,000 గ్రామ్ పర్ గ్రామ్ రేటు 9,000 నుంచి 500 మధ్యలో ఉంటుంది మేడం. సో ఇలా ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల మీ బిజినెస్ కోసం పెంచుకోవడానికి అట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓకే, అంటే 18 క్యారెట్స్ లో ఇంకా ఏమేమి మనకి అన్ని ఉన్నాయి? అన్ని ఆర్నమెంట్స్ వస్తాయి మీకు, అన్ని A to Z. మనకి 22 క్యారెట్లు అట్లా వస్తాయి, అన్ని ఇందులో కూడా వస్తాయి. ఇంకా 916 లో తయారవనివి కూడా మీకు అన్ని 18 క్యారెట్లో కూడా వస్తాయి. ఇవ్వండి, ఇవన్నీ లైట్ వెయిట్ సైజ్, 2 to 4 grams ఓన్లీ. ఓకే, చైన్స్ ఇవన్నీ చైన్స్ 2 to 4 grams వస్తాయి. ఎంత పడతాయి అంటే మీకు అన్ని 20,000, 25,000, 30, 40, 50 దాకా వస్తాయి. 20 to 50,000 బడ్జెట్ మేడం. అంటే నెల్లూరులో ఎక్కువగా యూజ్ చేసేది ఏముంటాయి? అంటే ఒక ట్రెడిషనల్ అని ఉంటుంది, ఒక్కొక్క అలా లేదు మేడం. లేదా ఇప్పుడు కస్టమర్స్ అందరికీ ఏంటంటే అన్ని రకాలు కావాల్సి వస్తుంది. ట్రెడిషన్స్ మారుతున్నాయి కదా. ట్రెడిషన్స్ మారుతున్నాయి. ఓకే సార్, అంటే గోల్డ్ రేట్లు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఎట్లా అది చెప్పలేం మేడం, బట్ ఓవరాల్గా చెప్తే ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఇన్వెస్ట్ చేయమంటారు? ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి, గోల్డ్ తీసుకుంటా ఉండండి. అది ఇంకా చీపే. నేనైతే నా ప్రకారం అయితే గోల్డ్ ఈజ్ వెరీ చీప్. అంటే ఇన్వెస్ట్ అనేది 22 మీద చేయమంటారా? 24 దేని మీద చేయొచ్చు, 18 మీద కూడా అలాగైనా పర్లేదు. 18 ఇంకా 9 క్యారెట్స్ కూడా కొనొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు 9 క్యారెట్స్ మీరు కొంటున్నారంటే 9 క్యారెట్స్ ప్రకారంగా రేట్ ఇస్తారు. ఆ రేట్ వస్తుంది. 18 క్యారెట్ అంటే 18 క్యారెట్ ప్రకారంగా రేట్ ఇస్తున్నారు. ఆ రోజు కూడా మీకు బైబ్యాక్ అలాగే వస్తుంది. బైబ్యాక్ 9 క్యారెట్ టు 18 క్యారెట్ ఎట్లా ఉందో అట్లాగే వస్తుంది. 14 క్యారెట్ కానివ్వండి, ఏదైనా సరే మీకు ఆ విధంగానే తీసుకోవచ్చు. సూపర్ సూపర్. ఏ క్యారెట్స్ అయినా ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి ఏంటి అంటే యాంటిక్ జ్యువెలరీతో పాటు ఇక్కడ మనకి యాంటిక్ ఫర్నిచర్ కూడా ఒక అద్భుతంగా అనిపించిందండి. ఇక్కడ శ్రీకృష్ణుడు, రాధాదేవితో సహా ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, చాలా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. దీంతో పాటు ఒక సోఫా సెట్ని కూడా వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారనమాట. ఇదంతా యాంటిక్ పీసెస్ అన్నట్టు చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి జ్యువెలరీ ఎగ్జిబిషన్ విశేషాలు అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.